క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, ఈ శ్రమల కాలములో క్రైస్తవ జీవితంలో సిలువ యాత్ర అను ధ్యానాంశ పాఠాలకు దివ్యవాణి తరపున ప్రత్యేక విధంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైన దైవ ప్రజలారా, ఈరోజు మనం ప్రత్యేక విధంగా దేవాలయ ప్రక్షాళన అనేటటువంటి అంశాన్ని ధ్యానం చేసుకుందాం. యెరూషలేము దేవాలయం బేరగాండ్ల పలాయనం అయినప్పుడు యేసుక్రీస్తు స్పందించినటువంటి రీతిని మనం ఒకసారి ఈ యొక్క భాగంలో ధ్యానం చేసుకుందాం. వాక్యాన్ని చదవాలనుకుంటూ ఉన్నాను మీ అందరి కోసం. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 16వ వచనము. పావురములను అమ్మువారితో, వీనిని ఇక్కడి నుండి తీసుకుని పోండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు యెరూషలేము దేవాలయము అంటే మహాప్రీతి, చాలా ఇష్టము. ఎందుకంటే ఆయన జన్మించినప్పటి నుంచి కూడా ఆలయం యొక్క ప్రాముఖ్యతను మనం పోయినటువంటి భాగంలో ఆ యెరూషలేము, దాని యొక్క నిర్మాణము, తర్వాత దాని నాశనము, మరలా రెండవసారి నిర్మించుకున్నటువంటి విధానము అన్నీ కూడా మనం పోయిన భాగంలో చూసుకుని ఉన్నాం. ఈ యెరూషలేము ఎందుకు ఈ ఖగోళ భూగోళ ప్రాంతంలో మధ్య ప్రాంతంలో యెరూషలేము ఉంటుంది. ఆ ప్రాంతం భూభాగంలో మన ముందుగా చెప్పినటువంటి విధంగా అనేకమైనటువంటి వాళ్ళు ఈ యొక్క రక్షకుడు ఈ భూభాగం మధ్యలో నుంచి, ఖగోళ భాగంలో భూగోళంలో నుంచి మధ్యలో వస్తూ ఉంటాడు. అంటే ఆ యెరూషలేము ఆ ప్రాంతం నుంచి కదా మరి రక్షకుడు ఉద్భవించింది. ఏది ఏమైనా ఎందుకు యేసుక్రీస్తుకి దేవాలయం అంటే అంత ప్రీతి అంటే, ఆయన జన్మించిన తరువాత 40వ దినమున మరియ తల్లితో దేవాలయంలోనికి ప్రవేశించి ఉన్నాడు. అక్కడ సిమియోను ప్రవక్త ప్రవచించినటువంటి వాక్యాలు మనందరికీ తెలుసు. తరువాత యేసుక్రీస్తుకు 12వ ఏట అనగా 12వ సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఏటా యూదులకు ఇవ్వబడినటువంటి దేవుని శాసనం ఏమిటి అంటే, 12 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి యూదుడు కూడా యెరూషలేముకు వెళ్ళి ఆ పాస్కా మహోత్సవంలో పాలు పంచుకుని ఆ పవిత్ర నగరము, పవిత్ర ఆలయాన్ని దర్శించుకోవాలి. అలాగే ప్రతి సంవత్సరము దేవుడు అనగా యేసయ్య తన తల్లిదండ్రులతో, బంధుమిత్రులతో కలిసి వెళ్ళేటటువంటి వాడు. ఇంకా రాను రాను తన 30వ సంవత్సర ప్రాయంలో తన 12 మంది శిష్యులను కూడా తీసుకుంటూ వెళ్ళి ప్రతి ఏటా యెరూషలేముకు వెళుతూ అక్కడ పాస్కా మహోత్సవాన్ని జరుపుకునేటటువంటి వాడు. అందుకనే యేసుక్రీస్తుకు యెరూషలేము అంటే అంత ప్రీతి, అంత ఇష్టము. యెరూషలేము అంటేనే అది ఒక శాంతి నిలయం, హౌస్ ఆఫ్ పీస్. జెరూసలేం మీన్స్ హౌస్ ఆఫ్ పీస్, శాంతిని ఇచ్చేటటువంటి వాడు ఆయన. మనకు ఆయన మెల్కిజెదెకు యాజకత్వంలో అనేటటువంటిది మనం చూస్తూ ఉంటాం. హెబ్రీయులకు రాయబడినటువంటి లేఖ అనగా మెలక్ మరియు షెదక్ అంటే కింగ్ ఆఫ్ జస్టిస్, నీతిగల రాజు. ఈ నీతిగల రాజు శాంతిని అనగా యెరూషలేము నుంచి ఉద్భవించినటువంటి వాడు. ఈ రెండు కలయిక గొప్ప దేవుడు మన యేసయ్య. ఇక్కడ మనం చూసినట్లయితే ఆలయం మీద ఉన్న ఆసక్తి నన్ను దహించుతూ ఉన్నది అనేటటువంటి వాక్యాన్ని ప్రకారముగా యేసుక్రీస్తు ఆ యూదుల పాస్కా పండుగ సమీపించుటచ్చే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. అక్కడ యెరూషలేముకు వెళ్ళిన తరువాత దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, డబ్బులు మార్చివారిని అందరినీ కూడా చూస్తూ ఉన్నాడు. తర్వాత ఆయన ఉద్రేకము, ఆవేశము చూసినట్లయితే ఆయన త్రాళ్లతో కొరడా పేని గొర్రెలను, ఎద్దులను అన్నిటిని కూడా మరి వెలుపలకు తోలేను. డబ్బులు అమ్మువారి నాణ్యములను చిమ్మి వేసి బల్లలు పడత్రోసెను. ఎందుకంటే ఆ పావురములు వారితో చెప్తూ ఉన్నాడు, ఇక్కడ వీటి నుండి తీసివేయండి,
నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలముగా మార్చవద్దు అని యేసయ్య చక్కగా చెప్తూ ఉన్నాడు. మరి యోహాను శుభవార్త 2వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఆలయము అంటే గొప్ప నిదర్శనము, దేవుని యొక్క ప్రతి రూపానికి, దేవుని యొక్క పవిత్రతకు కూడా చాలా గొప్పగా సూచనగా ఉంది. ప్రియమైనటువంటి విశ్వాసులారా, మనం చూస్తూ ఉన్నాము కదా, ప్రవక్తలు మరి అలనాడు ప్రవచించినటువంటి విధానాల్లో ఒక గొప్ప మెస్సయ్యగా రావాలి అంటే యూదులందరూ కూడా మరి ఎదురు చూస్తూ ఉంటారు. మరి యేసయ్యను అంగీకరించలేకపోతూ ఉన్నారు. కాబట్టి వెంటనే వాళ్ళు అడుగుతూ ఉన్నారు. యూదులు, యోహాను శుభవార్త 2వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తున్నాం. యూదులు అప్పుడు ఆయనతో, నీవు ఈ కార్యములను చేయుటకు మాకు ఎట్టి గురుతును చూపెదవు అన్నప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీన్ని 3 రోజుల్లో లేపుదును అని వారికి సమాధానం ఇచ్చాను. ఈ ఆలయాన్ని నిర్మించడానికి మాకు 46 సంవత్సరములు పట్టినది. నీవు దీనిని 3 దినాలలో మరి లేపగలవా అనేటటువంటి విధంగా ఉంది. తాను వాస్తవంగా పలికినది ఏమిటి అంటే, తన శరీరము అనే ఆలయమును గురించే ఆయన మృతుల్లో నుండి లేచి పిదప ఈ మాటలు శిష్యులకు జ్ఞప్తికి తెచ్చుకొనిరి అనే వాక్యంలో కూడా మనం చూస్తూ ఉంటాం. కనుక ఈ యెరూషలేములో పాస్కా పండుగకు యేసుక్రీస్తు వెళుతూ అక్కడ యెరూషలేమును ప్రక్షాళన గావిస్తూ ఉన్నాడు. యోహాను శుభవార్తలో 2వ అధ్యాయం 19వ వచనంలో చెప్పినట్లుగా, ఈ ఆలయాన్ని పడగొట్టండి, దీనిని నేను 3 రోజుల్లో లేపుతూ ఉంటాను. దేవుని మందిరానికి, దేవునికి వ్యత్యాసాన్ని మనం చూడాలి. అంటే ఆలయము గొప్పదా, ఆలయంలో ఉన్నటువంటి దేవుడు గొప్పవాడా అనేటటువంటిదిగా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఆలయము అనేటటువంటిది దేవుని ప్రాతినిధ్యం, దేవుని సన్నిధానం, దేవుని ఉనికి, దేవుని నివాసము అనేటటువంటి నిర్వచనాలు మనం ఆలయము అంటే మనం ఇవ్వగలం. ఆలయాన్ని కట్టామంటే దేవుడు ఉండాలి కదా, ఆ దేవుడే ఆ యెరూషలేము ఆలయంలో నివసించేటటువంటి వాడే. ఒక నూతన యెరూషలేమును నిర్మించువాడు, నూతన శాంతిని ఇచ్చేటటువంటి వాడు, నూతన శాంతి ఒప్పందాలను నెలకొల్పేటటువంటి వాడు, నూతన ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాడు, నూతనముగా ప్రజలను ఆలింగనము చేసుకునేటటువంటి వాడు. కేవలం ఒక రాయి బండలానే కాదు, దేవుడు అంటే ఒక విగ్రహముతోనే పోలుస్తూ ఉంటాం మనం, ప్రియమైనటువంటి విశ్వాసులారా. అందుకనే ఆయన చెప్తూ ఉన్నాడు కదా, ఆలయము ఎడల నాకు ఆ ప్రీతి తృష్ణ దహిస్తూ ఉంది అని యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు పడగొట్టండి అంటే తాను ముందుగా పొందబోయేటటువంటి శ్రమలు, మరణము, సిలువ యొక్క యాత్ర ముందుగానే చెప్తూ ఉన్నాడు. ఈ ఆలయాన్ని నన్ను ధ్వంసం చేయండి, 3 దినాల్లో నేను నిర్మిస్తాను. ఇంకా మన కట్టడలు, ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆ స్వరూపాల్లోనే మనం ఏకాగ్రతం చేస్తూ ఉంటాం మన మనస్సులను కూడా. కానీ దేవుడు ఇచ్చినటువంటి సందేశం ఏమిటి అనేటటువంటిది మర్చిపోతూ ఉంటాం. కేవలం మొక్కుబడులు చెల్లించటమేనా మన భక్తి క్రైస్తవులకు? లేకపోతే దేవుని వాక్యాన్ని విని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటే గొప్ప విశ్వాసం కలుగుతుందా అని మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ప్రియమైనటువంటి విశ్వాసులారా. ఎందుకంటే ఆయన చెప్తూ ఉన్నాడు కదా, 1 కొరింథీయులకు రాయబడినటువంటి లేఖ 3వ అధ్యాయం 7వ వచనంలో, అలాగే 2వ కొరింథీయులకు రాయబడినటువంటి లేఖ 6వ అధ్యాయం 15వ వచనంలో, మీరు దేవుని ఆలయము అయి ఉన్నారు. ఆలయం అంటే పవిత్రమైనదో, ఆలయము ఎంత పవిత్రమైనదో మీరు కూడా అంత పవిత్రమైనటువంటి వాళ్ళు అని మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చాలా ఆలోచన చేయాలి లోతుగా. మా దేవాలయం బహు సుందరముగా ఉన్నది, మనం కూడా అనుకుంటూ ఉంటాం కదా, ఆలయాన్ని బాగా కట్టామండి, మేము అందరం కూడా ధనాన్ని సమకూర్చుకున్నాం, ఆలయాన్ని కట్టాలి, అందరూ దేవుని యొక్క మందిరాన్ని కట్టాలి. కానీ దేవుని యొక్క విశిష్టమైనటువంటి నిర్వచనలో దేవుని యొక్క ఉనికిని పొందేటటువంటి విషయాలు మనం ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం?
మనం ఏ విధంగా దేవుని యొక్క ఆలయంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుణ్ణి పట్టుకుంటూ ఉన్నాం. దేవుణ్ణి అంటే ఒక విగ్రహం, లేకపోతే విగ్రహం అన స్వరూపం, దేవుని ప్రతిబింబం ఒక స్వరూపం. ఆ స్వరూపం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాం, మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటాం. పాత నిబంధనలో చూస్తూ ఉన్నాం కదా, ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా మరి మోషే సినాయి పర్వతం మీదకు వెళ్ళి ఆలస్యము జాప్యం అయినప్పుడు, కొండ దిగి వచ్చినప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక బంగారు కోడిదూడను ఒక విగ్రహంగా చేసుకుని, ఈయనే మా దేవుడు, ఈయనే మాకు రక్షణ ఇచ్చేటటువంటి వాడు అని ఒక విగ్రహాన్ని వాళ్ళందరూ కూడా చేసుకుని ఉన్నారు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అంతే. మన మనస్సు అనేటటువంటిది మారాలి, నీ ఆలోచన విధానం అనేటటువంటిది మారాలి. నీ యొక్క వాక్య పలుకులలో, నీ యొక్క ఆలోచన విధానంలో కూడా దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క రాజ్యము ముందుగా నడిపింపబడాలి. ప్రియమైనటువంటి విశ్వాసులారా, మనం వెళుతూ ఉంటాం, మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటాం, కానీ ఎంతవరకు దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నాం? సాబతు సమస్య అనేటటువంటిది వచ్చినప్పుడు ఆ మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం 6వ వచనంలో చూస్తూ ఉన్నాం. దేవాలయం కంటే అధికుడొకడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ విశ్రాంతి దినమున మరి ఆకలిగా ఉన్నటువంటి ఆ శిష్యులు పంట పొలములను త్రుంచినప్పుడు, వారు తిననప్పుడు పరిసయ్యులందరూ కూడా అనేకమైనటువంటి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. నిషేధించబడినటువంటి శాసనములు మీ శిష్యులు ఏ విధంగా త్రోసిపుచ్చుతూ ఉన్నారు? యేసుక్రీస్తువే మనతో ఉన్నప్పుడు ఆయనే మనకు ఆధారము, మన యొక్క ఆధారమైనటువంటి జీవుడు, ఆధారభూతుడు మనందరికీ కూడా. అంటే ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి విధంగా మత్తయి గారు ఆయన సువార్త ఇంచుమించు క్రీస్తు శకం 70-80 సంవత్సరంలో రాయబడింది. ఆ యూదుల గురించి రాస్తూ ఉన్నాడు. అంటే యూదులు యేసుని మెస్సయ్యగా అంగీకరించలేనటువంటి కరుడు గట్టినటువంటి హృదయాలను మార్చాలని మత్తయి స్వార్థికరుడు రాస్తూ ఉన్నాడు. అందుకని యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ ఉన్నాడు కదా, దేవాలయం కంటే అధికుడు ఒకడు ఇక్కడ ఉన్నాడు. అందుకనే యేసు యెరూషలేముకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రక్షాళన చేస్తూ ఉన్నాడు. అక్కడ వ్యాపార స్థలముగా మారుస్తున్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆయన వెలివేసి ఉన్నాడు. దేవాలయము కంటే అధికుడు ఒకడు ఇక్కడ ఉన్నాడని చెప్తున్నాడు మత్తయి సువార్తలో. నేను కనికరమును కోరుచున్నాను కానీ బలిని కాదు అని చెప్తున్నాడు మత్తయి సువార్త 12వ అధ్యాయం 7వ వచనములో. ప్రియమైనటువంటి విశ్వాసులారా, దేవాలయము అనేటటువంటిది ఏమిటి? మనిషి యొక్క మనస్సును ప్రక్షాళన చేయటానికి. అంతేగాని నీ దేవాలయ సౌందర్యాన్ని, అక్కడ సొలొమోను యెరూషలేము ఆ యొక్క దేవాలయాన్ని నిర్మించినప్పుడు కూడా అలనాడు క్రీస్తు పూర్వంలో చూస్తూ ఉన్నాం కదా, 10 లక్షల టన్నుల బంగారము, వెండి, కలుప అనేకమైనటువంటివి చూసి ఆ ఇజ్రాయేల్ ప్రజలు కూడా గొప్ప సంపదగా భావించి ఉన్నారు వారి యొక్క ఆలయాన్ని. మరలా వాళ్ళందరినీ కూడా ఎప్పుడైతే బబిలోని రాజు నెబుకద్నెజరు రాజు ఇశ్రాయేలు వాళ్ళందరినీ కూడా వలసగా బానిసలుగా తీసుకుని వెళ్ళి దేవాలయాన్ని ధ్వంసం చేసి ఉన్నారు. అనేకమైనటువంటి సంవత్సరాలుగా వాళ్ళందరూ కూడా ఆ యొక్క బానిస బ్రతుకులు బ్రతికి ఉన్నారు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఎందుకు అంటే రాను రాను కూడా ఇజ్రాయేలు ప్రజలు, అలాగే దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు ఏం చేశారు అంటే బాహ్యమైనటువంటి ఆర్భాటాలకు, ఆకర్షణీయులకు వెళుతుమే తప్ప ఆ గుడిలో ఉన్నటువంటి దేవుడు, ఆ దేవుడిలో ఉన్నటువంటి మనస్సు అనేటటువంటిది అర్థం చేసుకోలేకపోయారు. అందుకనే ధ్వంసము అయింది నెబుకద్నెజరు రాజు ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ గుడిలో దేవుడు అనేటటువంటిది, ఆ గుడిలో దేవుణ్ణి ఏ విధంగా మనిషి మనస్సులో పెట్టుకోవాలి చాలా ముఖ్యమైనటువంటిది.
కేవలం మనం ఏమంటూ ఉంటాం, చాలామంది అంటారు చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవటం అనేటటువంటిది. అంటే క్రైస్తవ సిద్ధాంతాలు మతాన్ని అని చెప్పి క్రైస్తవుడిగా మనం జీవిస్తూ ఉన్నామా, లేకపోతే ఏదో చల్తా హాయ్, లేకపోతే ఏదో వెళుతూ ఉన్నాములే, మొక్కుబడిగా దేవాలయానికి వెళుతూ ఉన్నాములే అని అనుకుంటూ ఉన్నారా? ఇవన్నీ కూడా మనం చూస్తే ఇజ్రాయేల్ ప్రజల్లో ఎందుకు వాళ్ళు విగ్రహారాధనకు వెళ్ళారు? నిజమైనటువంటి దేవుని మందస్సాన్ని విడిచిపెట్టి, ఆ దేవుని యొక్క ఆజ్ఞలను విడిచిపెట్టి ఒక బంగారు కోడి దూడను తయారు చేసుకుని మోషే ఆలస్యముగా వచ్చాడు. ఇంతలోనే వారు విగ్రహారాధనలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకు యేసయ్య మనతో ఉంటూ ఉన్నాడు కదా. నీ గుడిలో అనగా నీ విచారణలో ఆ యొక్క దివ్య మందస్సంలో యేసయ్య నివాసం ఉంటూ ఉన్నాడు కదా. ఆ మందస్సాన్ని మనం ఎప్పుడన్నా చూస్తూ ఉన్నామా? ఇతర విషయాలకు ఆ యొక్క ఆకర్షణీయమైనటువంటి డెకరేషన్స్ చేసేటటువంటి వాటికి ఆకర్షించబడుతూ ఉన్నామా? యేసయ్య యొక్క మందస్సానికి ఆకర్షింపబడుతూ ఉన్నావా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు కదా, మత్తయి సువార్త 12వ అధ్యాయం 7వ వచనంలో, నేను కనికరము కోరుచున్నాను, బలిని కాదు అన్నాడు. 6వ వచనంలో చూస్తే, దేవాలయము కంటే అధికుడు ఒక్కడు ఇక్కడ ఉన్నాడు, ఆయన గుర్తించండి ముందు యూదులారా అని మత్తయి సువార్తికారుడు రాస్తున్నాడు, యేసుక్రీస్తు చెప్పినట్టుగా ఆ పరిసయ్యులతో. అందుకనే దేవాలయం కంటే దేవుడు గొప్పవాడు. మనకి ఇప్పుడు ఉన్నటువంటి విషయాల్లో చూస్తే గుడికి ఎనలేనటువంటిది ప్రాముఖ్యతనిస్తాం, ఇవ్వాలి. అయినా అంత ప్రాముఖ్యత కంటే ఎక్కువ ప్రాముఖ్యత గుడిలో ఉన్నటువంటి భగవంతుని మనస్సుకి ఇవ్వాలి. మనస్సులో ఉన్నటువంటి మనిషి ఆ గుడిలో ఉన్నటువంటి మందస్సంలో ఉన్నటువంటి దేవుని మనస్సును తెలుసుకోవాలి. మనిషి యొక్క మనస్సు దేవుని యొక్క మనస్సు మిళితము కావాలి. అదే కదా దేవుడు చేసింది. తన తండ్రితో ప్రార్థన చేసుకున్నాడు. ఎప్పుడు తన మనస్సు తన తండ్రి మనస్సుతో ఏకమై ప్రార్థన చేసేటటువంటి వాడు. మనం ఏం చేస్తూ ఉంటాం? మన మనస్సును ఇవ్వము, శారీరకంగానే గుడిలోనికి వెళుతూ ఉంటాం, ఏదో మొక్కుబడిగా కూర్చుంటూ ఉంటాం. అయితే మన మనస్సులు మారవు. ఎన్నిసార్లు దేవాలయానికి వెళ్ళినా. నాకు ఒక కవిత గుర్తు వస్తుంది. మనకి సినిమా యాక్టర్ ఒక ఆయన రంగనాథ్ అనేటటువంటి ఒక వ్యక్తి చక్కగా రాసి ఉన్నాడు. గుడిలో దేవుడా, రేవులోని బండ, ఏది గొప్పది అన్నట్టుగా కొంచెం అంటే నాస్తికత్వము కనపడుతూ ఉంది, కానీ అది నాస్తికత్వాన్ని పెంపొందించేదిగా లేదు. ఆ కవిత ఏం చెప్తూ ఉన్నాడు అంటే, ప్రక్షాళన, మనిషి మనస్సు ప్రక్షాళన గావించబడాలి అని చెప్పడానికి ఆయన చక్కగా ఆలోచన చేసి రెండిటిని, గుడిలో ఉన్నటువంటి బండ అయినటువంటి దేవుణ్ణి, రేవులో అంటే చాకలి రేవు దగ్గర ఉన్నటువంటి బండ, రెండుకు పొంతన చేసి అక్కడికి వస్తున్నటువంటి చేరుతున్నటువంటి కంపు కొడుతున్నటువంటి బట్టలు, దేవాలయంలోకి వస్తున్నటువంటి కంపుతో నిండినటువంటి మనస్సుల గురించి రెండింటిని వ్యత్యాసంగా పోల్చి మంచి కవితను రాసి ఉన్నాడు. అది ఏమిటి అంటే చాలా బాగుంటుంది మనం వినటానికి కూడా. అదేదో ఊరిలో నుండి మహాశిల్పి వచ్చాడు, మరేదో ఊరు నుండి పెద్ద బండ తెచ్చాడు, 6 అడుగుల కొలత నుండి బండను ఖండించాడు, మిగిలిన 3 అడుగుల ముక్కను ప్రక్కకు తోశాడు. అంటే ఒక బండను, ఏదో ఒక శిల్పాకారుడు వచ్చాడు, ఏదో ఒక ఊరు నుంచి ఒక పెద్ద బండను తెప్పించాడు, దాన్ని 6 అడుగులు చేసి ఒక బండను ఖండించాడు. 6 అడుగులు బండను, మిగతా 3 ముక్కలను ప్రక్కకు తోసివేశాడు. ఇప్పుడు చూడండి, ఈ 6 అడుగుల బండ ఏమో విగ్రహమై దేవాలయంలో వెలిసింది, 3 అడుగుల ముక్క బండ చాకలి రేవు దగ్గర చేరింది. ఆ శిల్పి తెచ్చినటువంటి ఆ బండ 6 అడుగులను ఒక 6 అడుగుల విగ్రహము చేసి గుడిలో పెట్టారు. అలాగే మిగిలినటువంటి 3 ముక్కలు ఉన్నటువంటి బండను తీసి విసిరివేస్తే, అనగా ప్రక్కకు త్రోసివేస్తే అది చాకలి రేవు దగ్గర బండరాయి అయ్యింది. కంపు మనస్సులన్నీ దేవుని ఎదుట నిలిచాయి, కంపు కొట్టు బట్టలన్నీ బండ చుట్టూ పేరాయి.
గొంతెమ్మ కోర్కెలు అన్నీ తీర్థంతో తడిచాయి, మురికి మరకలు బట్టలన్నీ నీటిలో మునిగాయి. అర్థంగాని స్తోత్రాలతో ప్రార్థనలతో భక్తి శ్రద్ధలు, సాకలి నోటి వెంట ఇస్సు ఇస్సు అను శబ్దాలు. శతగోపం పవిత్రంగా ప్రతి తలను తాకుతూ ఉంది, పవిత్రతకై ప్రతి బట్ట బండను బాదుతుంది. కడకు గుడి నుండి మనస్సులన్నీ కంపుతో వెళ్ళాయి, రేయి నుండి బట్టలన్నీ ఇంపుగా వెళ్ళాయి. కనుక గుడిలో బండ, రేవులో ఉన్నటువంటి ఆ బండ ముఖ్యమా? ఇది కూడా మనం చూస్తే చక్కగా ఈ యొక్క పరిసయ్యుల మనస్తత్వము, లేకపోతే ఇజ్రాయేల్ ప్రజలు విగ్రహారాధన చేసినటువంటి విధంగా నాకు అనిపించింది. అందుకనే ఈ యొక్క కవి చక్కగా చెప్తూ ఉన్నప్పుడు దాన్ని బాగా ఆలోచన చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ప్రియమైనటువంటి విశ్వాసులారా, అంటే మనం అనేకమైనటువంటి కోర్కెలతో కంపు కంపు మనస్సులన్నీ దేవుని ఎదుట నిలిచాయి, కంపు కొట్టు బట్టలన్నీ బండ చుట్టూ చేరాయి. గుడి నుండి మనస్సులన్నీ కంపుతోనే వెళుతూ ఉన్నాయి, రేయి నుండి బట్టలన్నీ ఇంపుగా వెళుతూ ఉన్నాయి. చాకలి ఉతుకుతాడు కదా, శుభ్రంగా వెళుతుంది. మరి మనం దేవాలయానికి వెళ్ళి వెలుపులకు వచ్చినప్పుడు మన మనసులన్నీ శుద్ధులు కావాలి కదా, శుభ్రంగా ఉండాలి కదా, ఇతరులను క్షమించాలి కదా, ఈ శ్రమల కాలంలో ఇతరులను ప్రేమించాలి కదా, దాన ధర్మాలు చేయాలి కదా. ఇవన్నీ చేసినా సరే నీ మనసులు మారటం లేదంటే అర్థం ఏమిటి అంటే అదే. ఏమిటి అది? గుడి నుండి మనస్సులన్నీ కంపుతో వెళుతూ ఉన్నాయి, రేయి నుండి బట్టలన్నీ ఇంపుగా వెళ్ళాయి అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు కూడా అదే చెప్తూ ఉన్నాడు. దేవాలయం కంటే అధికుడు ఒకడు ఉన్నాడు, గొప్పవాడు ఒకడు ఉన్నాడు. అంటే మనం యేసయ్య మనస్సును తెలుసుకోవాలి. ఆ మందస్సులో ఉన్నటువంటి యేసు యొక్క శిలువ బలిని మనం తెలుసుకోవాలి. కేవలం బాహ్యాటమైనటువంటి గోపురాలకు, దేవాలయాలకు, కట్టడాలకు ప్రాముఖ్యతనివ్వటం కాదు. ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడై ఉన్నటువంటి దేవుని మనం వెతకాలి. మందస్సులో ఉన్నటువంటి యేసయ్యని మనం చేరుకుంటే మన మనస్సులన్నీ యేసయ్య మనస్సుతో మిళితం కావాలి. అప్పుడే మనము కూడా మరి కంపు కొట్టినటువంటి బట్టలన్నీ రేవు నుంచి ఇంపుగా వెళ్ళాయి. అంటే కంపు కొట్టినటువంటి మన మనస్సులన్నీ దేవాలయం నుంచి శుభ్రంగా ఇంపుగా వెళ్ళాలి. ఈ తపస్సు కాలంలో ఈ యొక్క ఆశీర్వాదం కోసం మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యాన్ని వింటున్నటువంటి మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.